నాయుడుపేట పట్టణం సాయిబులపాలెంలో నివాసం ఉంటున్న హుస్సేన్ హత్య కేసులో నిందితులైన భాను, సదా, భావన, అశ్విని 7 మంది హిజ్రాలను అరెస్టు చేసి కోర్టుకు పంపామని నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు తెలిపారు. నాయుడుపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ చెంచుబాబు మాట్లాడుతూ మృతుడు సోదరుడు ఉస్మాన్, భాను అను హిజ్రాతో సఖ్యతగా ఉండేవాడన్నారు. ఉస్మాన్, భాను బంగారం తీసుకుని కుదువ పెట్టుకున్న విషయమై మనస్పర్ధలు ఏర్పడి గత నెల గొడవ పడ్డారు. ఈ విషయమై 24న రాత్రి 8 గంటల ప్రాంతంలో భాను మరో 6 హిజ్రాలు మృతుని ఇంటి వద్దకు వెళ్లి గొడవపడి కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లి కొట్టి చంపి అన్నమేడు రైల్వే ట్రాక్పై పడవేసినట్లు విచారణలో వెల్లడించారు. మృతుని సోదరుడు ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేసి విచారించగా ఈ మేరకు వివరాలు తెలిసాయని తెలిపారు. ఇక మీదట రోడ్ల మీద హిజ్రాలు దండకాలు వేసి రుబాబులు చేస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నాయుడుపేట పోలీస్ స్టేషన్లో హుస్సేన్ అనే అతను కనిపించడం లేదని, అంటే వాళ్ళ తమ్ముడు కనిపించట్లేదని ఉస్మాన్ అనే అతను నాయుడుపేట పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ పోలీస్ రిపోర్ట్ లో తను ఏదో బంగారు వస్తువు గురించి భాను నాయక్ వాళ్ళు తీసుకుని వెళ్లారని ఇచ్చిన రిపోర్ట్ మేరకు ఆ రోజు కిడ్నాప్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు దర్యాప్తులో భాగంగా చాలా అందరు సాక్షులను విచారించిన తర్వాత జిఆర్పి పోలీస్ స్టేషన్ వాళ్ళు, గూడూరు జిఆర్పి పోలీస్ స్టేషన్ వాళ్ళు ఒక అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ రైల్వే ట్రాక్ మీద, అన్నమేడు క్రాస్ దగ్గర ఉండే రైల్వే ట్రాక్ మీద ఉందని వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారని, బాడీ గూడూరు మార్చురీలో ఉందని తెలియటం. ఆ తర్వాత వాళ్ళు చేసిన పంచనామాలో వీళ్ళు ఎవరైతే హుస్సేన్ యొక్క తల్లిదండ్రులు, అంటే ఉస్మాన్ యొక్క తల్లిదండ్రులు, ఉస్మాన్ వాళ్ళందరూ వెళ్ళి శవాన్ని చూసి ఐడెంటిఫై చేశారు. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి జిఆర్పి నుంచి కేసు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన తర్వాత ఆ కేసులో హుస్సేన్ని బంగారపు చైన్ రిలీజ్ చేయమని, బంగారపు చైన్ రిలీజ్ చేసి ఎక్కడ తీసుకెళ్ళామని బెదిరిస్తూ భాను ఇంకా 2 ట్రాన్స్జెండర్స్ ఆటోలో తీసుకెళ్ళి వాళ్ళ రూముకి తీసుకెళ్ళి బాగా హెరాస్ చేసి కొట్టి, తర్వాత చనిపోయిన తర్వాత ఆ రోజు అర్ధరాత్రి, అంటే 24వ తేదీ అర్ధరాత్రి తీసుకెళ్లి రైల్వే ట్రాక్ మీద పడేసినట్టు వాళ్ళు ఇచ్చినటువంటి కన్ఫెషన్ మేరకు నిన్న సాయంత్రం 7:45 అప్పుడు నాయుడుపేట సిఐ గారు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది వెన్నమాల సచివాలయం దగ్గర. ఆ కేసులో మొత్తం 7 మంది, రాయపు భాను, భావన, సదా, వీళ్ళు 3 ప్రధానమైన ముద్దాయిలు. ఈ భాను అనే ఆమెతోటి మృతుడి యొక్క అన్న చాలా సంవత్సరాలుగా కలిసి ఉంటాం. ఆ కలిసి ఉన్న క్రమంలో ఆ భాను యొక్క బంగారపు గొలుసుని ఉస్మాన్ తీసుకెళ్లి కుదవబెట్టి 1.5 లక్ష 2 లక్షల రూపాయలు డబ్బులు తీసుకోవటం. ఆ తర్వాత వీళ్ళకి తెలియకుండా ఆ వస్తువుని హుస్సేన్ షాప్ నుంచి 2 లక్షల రూపాయలు వడ్డీతో సహా కట్టి ఆ గొలుసు తీసుకుని వెళ్ళి దాన్ని వాడుకున్నాడు, ఏదో చేశాడని ఆ గొలుసు కోసం జరిగినటువంటి వీళ్ళు అతన్ని తీసుకెళ్లి కొట్టడం, చంపిన తర్వాత రైల్వే ట్రాక్ మీద పడేయటం, సాక్ష్యాలు తారుమారు చేయడానికి చేసిన ప్రయత్నంలో వాళ్ళు తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ట్రాన్స్జెండర్స్ యొక్క ఆగడాలని కంట్రోల్ చేయడానికి వాళ్ళందరికీ మంచిగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఇంకోసారి ఇప్పుడు ఈ రోడ్ల మీద కానీ ఇవి చేయకపోవడం ఉంటాం, ఇలా మితిమీరి ప్రవర్తించుకున్నా ఉంటాం. దీంట్లో అందరూ ఇప్పటి వరకు మొత్తం 7 మందిని, రాయపు భాను, భావన, సదా, అశ్విని, గంగా, మైనా, భవాని, ఇలా ఉన్నటువంటి 7 మందిని అరెస్ట్ చేశాం. వీళ్ళందరినీ రేపు ఈరోజు మేజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేసి రిమాండ్ నిమిత్తం పంపించడం జరిగింది. దీనికి సంబంధించి వీళ్ళు నేరాలకు ఉపయోగించినటువంటి వస్తువులను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది సిఐ గారు. థ్యాంక్ యూ. తీసుకెళ్లి ముందు బంగారు షాప్ దగ్గర తీసుకెళ్లారు, అడిగారు, బంగారు వస్తువు తీసుకెళ్లాడని చెప్పారు. ఎక్కడ పెట్టా వస్తువు అని నాయుడుపేట టౌన్లోనే 1-2 ప్లేసులు తిప్పుకొని తర్వాత ఇంటికి తీసుకెళ్లారు. ఆ రోడ్లోనే తీసుకుని వెళ్ళి హైవే ఎక్కించుకొని అన్నమేడు క్రాస్ దగ్గర రైల్వే ట్రాక్ మీద పడేశారు. ఇంటికడ చనిపోయారు. తర్వాత ఇచ్చారు కంప్లైంట్. తీసుకెళ్ళింది 24వ తేదీ రాత్రి సాయంత్రం 8 గంటలకు. కంప్లైంట్ వచ్చింది 26. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో
ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.